వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారిని రెండవ రోజు కూడా విచారణ చేయటానికి సిఐడి పోలీసు వారు పిలవడం జరిగింది. ఆయన ఉదయం 11:30 గంటలకు ఇక్కడికి రావడం, విచారణకు హాజరవడం జరిగింది. వారిని ప్రశ్నిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి ప్రశ్నిస్తున్నారో ఖాళీగా కూర్చోబెట్టారో పూర్తిగా తెలియదు. నిజానికి ఈ కేసులో ఇంత సుదీర్ఘంగా విచారించవలసినటువంటి అవసరం ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. ఎందుకంటే ఈ కేసు జరిగి సుమారుగా 8 మాసాలు దాటుతున్నది. ఇంతకుముందు అనేక మందిని సిఐడి వారు విచారించడం జరిగింది. కొంతమందిని వదిలిపెట్టారు, కొంతమందిని అరెస్ట్ చేస్తే ఆ అరెస్టులు అన్యాయమని ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేసిన తర్వాత వారందరికీ బెయిల్ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం పోలీసులు వదిలిపెట్టారు. మరి 8 మాసాల తరువాత ఈ కీలక సమయంలో, అంటే ఒకవైపున శాసనసభ రేపు ప్రారంభం కాబోతున్నటువంటి తరుణంలో, రెండవది చంద్రబాబు నాయుడు గారి ఓటుకు నోటు కేసులో స్టే తెచ్చుకున్న తర్వాత ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేనికోసమైతే మరి ఈ విచారణకు పిలిచారో అర్థం కావటం లేదు. ఇది ఒక వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగానే ఇవాళ ఈ విచారణకి కరుణాకర్ రెడ్డి గారిని పిలిచినట్టుగా అర్థమవుతున్నది. నిన్నంతా ప్రశ్నించారు, మళ్ళీ ఇవాళంతా ప్రశ్నిస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే కరుణాకర్ రెడ్డి గారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పి వెళ్ళారు. ఏమిటంటే, దేనికైనా సిద్ధపడే నేను వెళుతున్నాను, అవసరమైతే అరెస్ట్ చేస్తే న్యాయపరంగా మేము ఎదుర్కొంటాము అనేటువంటి పద్ధతిలో వెళ్ళటం జరిగింది. మరి బహుశా ఇప్పుడు 5 అయింది, ఇంకొక గంటలోపులో విషయం పూర్తిగా అర్థమవుతుందని అనుకుంటున్నా. ఈ రోజుకు సంబంధించి కరుణాకర్ రెడ్డి గారిని మరి వాతావరణం చూస్తేనేమో గీపులు అంతా గందరగోళంగా ఉంది. అరెస్ట్ చేస్తారని కొంతమంది, అరెస్ట్ చేయరు, పంపించేస్తారని కొంతమంది మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇది ఒక వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు రేపు శాసనసభలో జరిగేటువంటి అంశాల మీద, ప్రత్యేక హోదా మీద జరిగేటువంటి అంశాల మీద పక్కదోవ పట్టించాలి చర్చననే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన భూమిక పోషించి, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉండి అనేక సేవలు అందించినటువంటి కరుణాకర్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టడం ద్వారా పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఒక నీచమైన వ్యూహంతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమీ అవసరం లేదని మనం చేస్తున్నాం. ముఖ్యంగా నేను అడుగుతా ఉన్నా, దీనిలో సమాచారం ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారిని కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళి కలుసుకున్నారు. అంతేకాకుండా ముద్రగడ పద్మనాభం గారికి 2-3 సార్లు ఫోన్ చేసి మాట్లాడారు. అంటే ముద్రగడ పద్మనాభం గారిని కలుసుకోవడం, ముద్రగడ పద్మనాభం గారితో ఫోన్లో మాట్లాడటం నేరం ఎలా అవుతుందో నాకు అర్థం కాల. ముద్రగడ పద్మనాభం గారు ఏమన్నా నిషేధ సంస్థకు అధిపతి, టెర్రరిస్టా, ఆయన రహస్యంగా ఉన్నాడా? ఆయనకి ఫోన్ చేసి మాట్లాడినంత మాత్రాన, లేక వారి ఉద్యమానికి సపోర్ట్ చేసినంత మాత్రాన కరుణాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి విచారణ చేయవలసినటువంటి అవసరం లేనే లేదు. కేవలం ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్పాలు చేయటం కోసమే ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించేటటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం రావడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్ట్ చేస్తారా లేక వదిలేస్తారా అనే అంశాల మీద ఇంకొక అరగంటలో వాస్తవాలు బయటకు వస్తాయి. వెళితే మేము కడమ విషయాలన్నీ మేము చెప్తాం. ఈ రెండు కూడా జరుగుతాయి. కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతారా, మేము మాట్లాడతామా, ఒక అరగంట లోపల ఏం జరుగుతుందనేది మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఆ నిర్ణయాలు జరిగిన తర్వాత మీ అందరికీ మరొకసారి మీ ముందుకు వచ్చి మాట్లాడతామని మనం చేస్తాం. అంటే మీకున్న అనుమానాలే మాకు ఉన్నాయి. నిన్నటి దాకా హడావుడి లేదు, నిన్నంతా మామూలుగా ఉంది. వాళ్ళ అదనపు పోలీసు బలగాలు వచ్చినట్టు వరుసనే కార్లన్నీ లైన్లో పెట్టి పోలీసు వారంతా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏమైనా అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి ఒక అనుమానం. ఇది కేవలం అనుమానం మాత్రమే. మరి వాస్తవాలు చెప్పవలసింది పోలీసు అధికారులు. అరెస్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా మాకు చెప్పాలా?
అరెస్ట్ చేస్తున్నాం ఈ ఫలానా కేసులు అని. మరి అది చెప్పుకోకుండా మేము అరెస్ట్ చేయరు. కానీ ఇప్పుడు మేము పోలీసు వారిని కూడా అడిగాను, లోకల్ పోలీసు వారు, మాకేమీ సమాచారం లేదండి, అలాంటి సమాచారం మాకు ఏదైనా ఉంటే మేము చెప్తా ఉన్నారు. ఏదైనా మేము ఉదయం నుంచి నిన్న ఇవాళ ఎదురు చూస్తున్నటువంటి మాకు తప్పనిసరిగా కరుణాకర్ రెడ్డి గారిని విచారణ కోసం పిలిచారు కాబట్టి విచారణ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉంటే వారు తప్పనిసరిగా మాకు ఇంటిమేట్ చేస్తారని, అది ఒక పోలీసు వారికిను సమాజానికి ఉన్న సాంప్రదాయం నేను భావిస్తున్నాను. ఒకవేళ అరెస్ట్ చేస్తే మాకు చెప్పాలా, చెప్పకోకుండా అరెస్ట్ చేసి అటు నుంచి రహస్యంగా తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు. కాబట్టి అది ఏం చెప్తారనేది వాళ్ళు ఇప్పుడేం అరెస్ట్ చేస్తామని చెప్పలేదు, చేయమని చెప్పలేదు. ఎవరు వరలరామయ్య గారు అంటే టీడీపీ నాయకుడు, హోంమంత్రి ఏం కాదుగా. హోంమంత్రి గారు కూడా ఇలాగే చెప్తుంటాడు. నేనేంటంటే వాళ్ళ కోరిక, వరలరామయ్య గారి కోరిక, హోంమంత్రి గారి కోరిక, చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఆ కోరిక నిజంగా వాళ్ళు నిజంగా కోరుకుంటే నెరవేరుతుంది. వాళ్ళనేమో భిన్నంగా సిఐడి వాళ్ళు వ్యవహరించేటటువంటి పరిస్థితి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చెప్తే అదే సిఐడి వారు కూడా చేస్తారు. మరి వాళ్ళు చెప్పారో లేదో ఇంకాసేపటికి మానే అర్థం కాదు. ఒక లీకుల్లాగా ఒక వాతావరణాన్ని ఇక్కడ కల్పిస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి పంపించే అవకాశం ఉందని వరలరామయ్య మాట్లాడారు అంటే బహుశా వాళ్ళ ఉద్దేశం అది. అలాంటి ఆదేశాలు ఏమన్నా వెళ్ళాయేమో, అదే జరుగుతుందేమో చూద్దాం. ఏదైనా జరక్కోకుండా మాట్లాడడం సమంజసమైనటువంటి అంశం కాదు. ఎందుకంటే హోంమంత్రి గారు ఇట్లాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు కూడా ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఆ మధ్యన సాక్షికి సంబంధించినటువంటి ఛానల్ ఆపేస్తే మేమే ఆపేశాం, ముద్దగడ పద్మనాభం గారు ఉద్యమం అయ్యేంత వరకు మేము వదలం అని సాక్షి మీద మాట్లాడారు. కోర్టులోనేమో మాకేం సంబంధం లేదు, ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, అది ఎంఎస్ఓల నిర్ణయం, మాకేం సంబంధం అని కోర్టులో అఫిడవిట్ పడేశారు. అందువల్ల బహిరంగంగా చెప్పేదానికి చేసేదానికి మధ్యన తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. అందువల్ల నమ్మడానికి వీల్లేదు. ఇంకా అరెస్ట్ చేయండి ఆ మాట అనలేం కదా. విచారణ కూడా దానిలో భాగమే. అసెంబ్లీ సమావేశాలు పలానా రోజున ప్రారంభం అవుతాయని తెలిసిన తరువాత మాత్రమే భూమన కరుణాకర్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు అంటే అసెంబ్లీలో వచ్చేటటువంటి అంశాలను డైవర్ట్ చేయటం కోసమే ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారు అనేది మా అభిప్రాయం. ఇకపోతే ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజ్ ఏదో రాబోతున్నదనేటువంటి మాట హల్చల్ చేస్తూ ఉన్నది మీడియాలో. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇందాక ఒక ప్రకటన చూశారు, చాలా విచిత్రమైన ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారంటే, నాతో ఇంతవరకు కేంద్రం సంప్రదించలేదు, అలాంటి ప్రతిపాదన ఏది నా దగ్గర పెట్టలేదు, ఆ ప్రతిపాదన పెడితే అప్పుడు నేను మాట్లాడతాను అని. చంద్రబాబు నాయుడు గారేమో ఇక్కడ ఆ మాట చెప్తారు. కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చెందినటువంటి సుజనా చౌదరి గారేమో మేము అందరితో మాట్లాడుతున్నాం, ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నాం, మేము ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాం, ప్యాకేజీ కన్నా కూడా ప్రత్యేక హోదానే మాకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం, దీన్ని త్వరలో నిర్ణయాలు ప్రకటిస్తారు అని ఆయన చెప్తాడు. అసలు ఏమిటి విచిత్రమైన అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు వేరు, సుజనా చౌదరి గారు వేరే. మరి ఢిల్లీలోనేమో చంద్రబాబు నాయుడు గారు తరపున సుజనా చౌదరి గారు చర్చలు జరపడం లేదా, కొనగళ్ళ గణపతి గారు వీళ్ళందరూ ఒక డ్రామా ఆడే పరిస్థితి పెట్టి ప్రజల దృష్టిని మరలించేటటువంటి కార్యక్రమం ఉదయం నుంచి చేస్తున్నారు. మీడియాలో ప్రత్యేక హోదా బదులు ప్యాకేజ్ వచ్చేస్తుంది అని మీడియాలు ఇస్తారు. అదే ఎవరిచ్చారంటే ఎవరికి తెలియదంట. ఏమిటి డ్రామాలన్నీ కూడా. నేను మనవి చేస్తున్నా, నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన మేరకు ఈరోజు వారు ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే రేపు అసెంబ్లీ పెట్టుకుని వాళ్ళు ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే రాష్ట్రంలో అనేక మంది విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇందాకే అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ చూసా, ఈ సమస్యకు త్వరలో పరిష్కారం చూపిస్తానే ఉన్నారు 2.5 సంవత్సరాల నుంచి. మా ఊర్లో సినిమా థియేటర్ ఉండేది రేపల్లో, త్వరలో అని వేసేవాళ్ళు. 2 సంవత్సరాలు చూసినా ఆ త్వరలోనే బోర్డు ఉండేది, ఆ వచ్చేది కాదు సచ్చేది కదా సినిమా. ఆ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తాం. త్వరలో అంటే ఎంత? రేపు పరిష్కరిస్తారా, సాయంత్రానికి పరిష్కరిస్తారంటే నాకు తెలిసినంత వరకు వీళ్ళు పరిష్కరించే పరిస్థితిలో లేరు. చంద్రబాబు నాయుడు గారేమో వెళ్ళి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు ప్యాకేజ్ ఇచ్చినా పర్వాలేదు, కానీ ఈ నియోజకవర్గాల పునర్విభజన చేసి పెట్టండి బాబు అని వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాడు. వాళ్ళు దానికి సుముఖంగా లేరు. చర్చలన్నీ జరిగేది నియోజకవర్గ పునర్విభజన కోసం, చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధమైన కేసులు లేకోకుండా ఉండేందుకోసం గదిలో చర్చలు జరుపుతారు. సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, కొనగళ్ళ గణపతి గారు, హోంమంత్రి గారిని, జైట్లీ గారిని కలుసుకొని మా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది లేకోకుండా చేయండి, పునర్విభజన చేయండి,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మందిని తెచ్చుకున్నాం. వాళ్ళందరికీ టిక్కెట్లు ఇవ్వాలంటే కొంతమందికి మళ్ళీ కొత్త నియోజకవర్గాలు కావాలి కాబట్టి మీరు పునర్విభజన చేయండి అని వాడి దగ్గర డిమాండ్ చేస్తారు. వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు. బయటకు వచ్చామో ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నాం, ఈ రెండింటిలో ఒకటి గాయంగా వస్తుందనే మాట ఇక్కడ మాట్లాడతారు. ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి ప్రభుత్వం రెండు కలిపి ఈ విధమైనటువంటి పరిస్థితులను చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం దాన్ని ఏమంటారు, భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత వాళ్ళందరూ కూడా ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. జారకముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసినప్పుడు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసినప్పుడు, తెలుగుదేశము భారతీయ జనతా పార్టీ కలిసి ప్రచారం చేసినప్పుడు మాత్రం ఏమన్నారో ఒకసారి కన్నా లక్ష్మణ గారు, భారతీయ జనతా పార్టీ వారు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. ఈ చీలిపోయినటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే దిక్కు, ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు చాలదు, 15 సంవత్సరాలు కావాలి అని గద్దించింది ఎవరయ్యా? వెంకయ్యనాయుడు గారు కాదా? ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు, గద్దించినటువంటి వెంకయ్యనాయుడు గారు, మేము మొట్టమొదటి నుంచి ప్రత్యేక హోదానే ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నామంటే ఎవరి చెవుల్లో మీరు పువ్వులు పెట్టాలనుకుంటున్నారు? అసలు ప్రత్యేక హోదా వల్లే ఈ రాష్ట్రానికి లాభం జరుగుతుందని 13 జిల్లాల ప్రజలకి చెప్పింది, ఎడ్యుకేట్ చేసింది వెంకయ్యనాయుడు గారు, భారతీయ జనతా పార్టీ. కాదని చెప్పానండి. ఇవాళేమో ప్రత్యేక ప్యాకేజీ బాగుంటుందంట ప్రత్యేక హోదా కన్నా. ఎట్లా బాగుంటుందో మాకు తెలియదు. ప్రత్యేక హోదానే బాగుంటుందని అప్పుడు చెప్పారు. ఇవాళ అది బాగోదు ఇది బాగుంటుందని చెప్తే వినడానికి ఏమిటి అమాయకుల 13 జిల్లాల రాష్ట్ర ప్రజలు? ఇది సరైనటువంటి విధానం కాదు. ఎవరు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రత్యేక హోదా తప్ప ప్రత్యేక ప్యాకేజీ కాదు. మాట మారుస్తున్నారు. మాట మారిస్తే ప్రజలు ఊరుకోరు. ఎవరైతే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని విస్మరించి ప్యాకేజీలు ఇస్తే వీళ్ళిద్దరినీ కూడా కలిసికట్టుగా ప్యాకేజ్ చేసి పంపిస్తారనే విషయాన్ని కూడా గమనించమని కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ని అంధకారం చేయబోతుంది, ఆంధ్రప్రదేశ్ని అన్యాక్రాంతం చేయబోతుంది, ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేయబోతుంది, ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా నష్టపరచబోతుంది. కేవలం ఒక వ్యక్తి తన వ్యక్తిగత సమస్యల్లో నుంచి బయటపడడం కోసం, తన ఓటుకు నోటు కేసులో తగులుకొని అందులో నుంచి బయటపడడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పట్టే స్థాయికి దిగజారడం బాధాకరం. భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఒక వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టినటువంటి సందర్భం ఎక్కడ కూడా కనబడదు. కేవలం తను తప్పులు చేసి ఆ తప్పుల్లో నుంచి తప్పించుకోవడానికి ఈరోజు రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెట్టే ప్రయత్నానికి పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారాడు. ఈరోజు ప్యాకేజీ కావాలని చంద్రబాబు నాయుడు గారు అడిగే పరిస్థితికి వచ్చాడు. వాళ్ళు ఏమి చెప్తే అది కేంద్ర ప్రభుత్వం గంగిరెద్దులా తలూపే పరిస్థితికి దిగజారిపోయాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా ముక్త కంఠంతో అంటున్నారు, మాకు ఉద్యోగాలు కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఇక్కడ ప్రొడక్షన్ రావాలి, పరిశ్రమలు రావాలి, ప్రత్యేక హోదా వస్తేనే అన్నీ వస్తాయి, ప్రత్యేక హోదా మాకనేది ఈరోజు అడుగుతున్నటువంటి మేము ప్రశ్న కాదు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయండి అని ముక్త కంఠంతో అందరూ కూడా చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే నన్ను ఓటుకు నోటు కేసులను తప్పిస్తే చాలు, నాకే ఇబ్బంది రాకుండా చూసుకుంటే చాలు, నాకు సిబిఐ దర్యాప్తు నా పైన జరగకుండా ఉంటే చాలు, ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక స్వార్థపూరిత ఆలోచనతో ముందుకు వెళుతున్నాడు. ఇది సమంజసం కాదు. చంద్రబాబు గారు, నీ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనాన్ని మీరు తాకట్టు పెట్టడం మంచిది కాదు అని తెలియజేస్తున్నావు. నువ్వు ప్యాకేజ్ అంటున్నావు. ఖచ్చితంగా ప్యాకేజ్ అన్నది నువ్వు కోరుకుంటే నీ మాట ప్రకారం వాళ్ళు ప్యాకేజ్ ఇస్తే ఇప్పుడు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ ప్రభుత్వాన్ని ప్యాక్ చేసి పంపిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మటుకు మర్చిపోవద్దు. మీకిద్దరికి ప్యాకింగే జరుగుతుంది. ఈ రాష్ట్రం నుంచి ప్యాకింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక తప్పు చేసి ఈరోజు ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీటీసీ కాదు, సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ కూడా గెలుచుకోలేనంటే దీన స్థితిలోకి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిపోయింది. అంతకన్నా దారుణమైన పరిస్థితులకి తెలుగుదేశం పార్టీ వెళుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోమని కూడా తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు దీనిపైన మాట్లాడాలి. ప్యాకేజ్ అనేది ఇస్తే 9వ తేదీ మీటింగ్లో ఎంతలా ఎవరిని ప్రశ్నిస్తాడో వారిని కూడా గమనించాలని తెలియజేసుకుంటూ, కరుణాకర్ రెడ్డి గారిని కానీ అరెస్ట్ చేస్తే మటుకు, అన్యాయంగా అరెస్ట్ చేస్తే మటుకు ఖచ్చితంగా ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు దోషిగా నిలబడతాడని హెచ్చరిస్తూ
ఖచ్చితంగా ఉద్యమాలు కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నాం.